ఆటగాడండి బాబు, ఆటగాడు, మామూలు ఆటగాడు. ఈ మాట విన్నారు కదా, ఈ ఆటగాడండి బాబు, ఆటగాడు, మామూలు ఆటగాడు కాదండి అని అంటే మీకు ఎలిగేయాలి ఈ పాటికి బలుపు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గురించి మనం మాట్లాడుతున్నామండి. ఎందుకంటే అన్వేష్ గారు కొన్ని వీడియోలు అయితే చేస్తూ ఉంటాడు. ఆయన అంటే ఒకసారి పాలిటిక్స్గా ఒక వీడియో చేస్తూ ఉంటాడు. అలాగే ఆయన తిరుగుతున్న ట్రావెల్ బట్టి ఆ దేశంలో ఉండే చిత్ర విచిత్రాల మీద వీడియోలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన ఎక్కువగా ఫోకస్ చేసింది బెట్టింగ్స్ గురించి, బెట్టింగ్ యాప్స్ గురించి. ఆయన ఒక రకమైనటువంటి ఉద్యమే చేస్తానని చెప్పాలి. కానీ బెట్టింగ్ యాప్స్ పైన తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో 10% కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకోవడం లేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, మొత్తం అందరూ కూడా క్లాస్ అయితే పీకుతూ మొదలెట్టాడు. ఆయన పీకిన క్లాస్ ఏంటి? వాస్తవాలు ఉన్నాయి ఆయన మాట్లాడిన మాటల్లో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ పైన అంత అంటే చర్యలు అయితే కనుక తీసుకోవడం లేదు అనేది వాస్తవమే. ఒకసారి ఆయన ఏమంటాడో మాట్లాడినాం. చాలా చాలా బాగుంటది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఏమైనా అరెస్ట్ చేస్తారంటే కాదండి. వెంకటేశ్వర స్వామి గోవింద అనే పేరుతోని వీళ్ళు ఇది మన సెంటిమెంట్స్ ని క్యాష్ చేసుకొని చాలా రోజుల నుంచి దంతాన్ని అయితే నడిపిస్తున్నారు. దీని వెనకాతలు ఎవరెవరు ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది, పూర్తి కథనాన్ని ప్రపంచ యాత్రికుల కళతో మీరు చూడండి. ఓకే, మీకు అర్థమైంది కదా. తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్గా దీన్ని చేస్తున్నారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వారు ఆన్లైన్ వెబ్సైట్ పనిచేయదు ఒక్కొక్కసారి, కానీ ఇది 24 గంటల కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది, మీకు పనిచేస్తుంది. చాలా చెప్తున్నారు, మీరు అన్నీ విన్నారు. ఇక్కడ పెట్టడం బాగోదు, ఇక్కడ పెడితే యూట్యూబ్ ఒప్పుకోదు. బెట్టింగ్ యాప్ గురించి వాటి గురించి ఏమి చూపించినా యూట్యూబ్ ఒప్పుకోదు. అందుకే అన్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు, అన్ని ప్రూఫ్లు కూడా ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి, వెళ్ళి చూసి తరించారు. సో ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఇప్పుడు మనకి సెంటిమెంట్ ఫుల్స్ ఉంది కదా, మన సెంటిమెంట్ ఫుల్స్ ఉంది కాబట్టి ఆ సెంటిమెంట్ క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ నిన్న రాత్రి కూడా బెట్టింగ్ చేశారనమాట వాళ్ళు. సో ఐపీఎల్ బెట్టింగ్ అని చీకటిగా నడిపిస్తున్నారు, దేవుడి పేరు అడ్డు పెట్టుకుని నడిపిస్తున్నారు. సో ఇప్పుడు అసలు కథలో ఇప్పుడు లోకేష్ గారికి అంటే మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం చెప్తాను. చెప్పండి. ఏమండి, మీకు తెలీదా ఎన్ని వేల కోట్లు పోతున్నాయి రోజు, ఎంతో మంది చచ్చిపోతున్నారు, మీరు ఎన్నో చోద్యం చూస్తున్నారా? మామూలుగా చెప్పండి. అధికారం మీకు ఇచ్చారుగా. పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణలో రేవంత్ గారు, నిజంగా సీఎం రేవంత్ గారు ఒక కమిటీ వేశారు, సిట్ అని పెట్టి. అందులో డీసీపీలు, ఏసీపీలు, పెద్ద పెద్ద ఆఫీసర్లు పెట్టి 90 రోజుల్లో అసలు ఈ బెట్టింగ్ యాప్ ఎలా నడుస్తున్నాయి, పోకొట్ట వేళ్లతో సహా మన తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి నిజంగా సేమ్ ప్రజలు చేసుకోవాలి. మీకు ఇప్పుడు సిగరెట్ ముందు ఏముందండి, ఎంత పోతే మేము వాటిలో ట్యాక్స్ వస్తున్నాయి కదా, రాష్ట్రానికి మందులు అయితే విపరీతంగా ట్యాక్స్ వస్తుంది కదా, ఆదాయం వస్తుందా లేదా? ఇప్పుడు సిగరెట్ కాల్చినోడు ఎన్ని సంవత్సరాలు వస్తాడు, మందు తాగినోడు ఎన్ని సంవత్సరాలు, కానీ బెట్టింగ్ నిమిషంలో పోతున్నాడే. చేతిలో మహమ్మారి మన చేతిలోకి వస్తుంది, పోతున్నాడా? మీకు తెలియదు. రోజుకు చూడట్లేదా మీరు? చోద్యం చూస్తున్నారా? ఆ కమిటీ ఇప్పటికే ఎన్ని మందిని పట్టింది? మెట్రో రైల్ని మొత్తం మెట్రో మీద ఉన్న బెట్టింగ్ యాప్ని తీసేసింది. 100 కోట్ల దాకా స్కామ్. హైకోర్టులోకి వెళ్ళి మొత్తం సుప్రీంకోర్టు హైకోర్టులో నడుస్తుంది, మొత్తం క్లియర్ అయిపోయింది. తర్వాత దగ్గర ఒక 100 మంది బుకింగ్లు పట్టుకున్నారు జస్ట్ ఈ వారం రోజుల్లోనే. ఆ కమిటీ పట్టుకుంది, సిట్ కమిటీ. మీరు అలాగే హైలైట్ చేయరు, అలా చూడండి. 100 మందిని పట్టుకుంది. హైదరాబాద్ నుంచి నాందేడ్ దగ్గర రోజు బస్సులో హవాలా మనీ జరుగుతుంది, ఆయన పట్టుకుంది. మరి ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది? ఏం లేదు, నిమ్మక నీరెత్తు పట్టుకుంది. హైదరాబాద్ నుంచి నాందేడ్ దగ్గర రోజు బస్సులో హవాలా మనీ జరుగుతుంది, ఆయన పట్టుకుంది. మరి ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది? ఉల్లిపాయలు, టమాటాలు. ఏం లేదు, నిమ్మక నీరెత్తులట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అంతకన్నా ఎక్కువ బెట్టింగ్ యాప్ దందాలు జరుగుతుంది. ఈ గోవింద బెట్టింగ్ యాప్ మీకు తెలియదా? మీకు తెలియకుండా నడుస్తుందా? నామాలు పెట్టి మరీ చేస్తున్నారే, నామాలు పెట్టి మరీ చేస్తున్నారు, మీరు చూడట్లేదు. చూస్తున్నారా? నామాలు పెట్టి మరీ ప్రమోట్ చేస్తున్నారు. ఒకసారి చూడండి, సీఎంలు ఉన్నారంట, పిఎంలు ఉన్నారంట, నాయకులు ఉన్నారంటే. ఇక్కడ నేను చూపించడం బాగోదు, ఇక్కడ చూపిస్తే యూట్యూబ్ ఒప్పుకోదు. వాళ్ళు ఏం చెప్తున్నారో ఒక్కసారి వినండి. మీకు విత్డ్రా హవాలా రూపాయలు పెద్ద పెద్ద క్లైంట్స్, మ్యాచ్ 10 లక్షలు 20 లక్షలు ఆడే క్లైంట్స్ అయితే మీకు విత్డ్రా హవాలా రూపంలో జరుగుతుంది. అది కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏ ట్యాక్స్ కట్టకుండా హవాలా రూపంలో మీకోసం, మన తెలుగు వాళ్ళ కోసం సేఫ్ గా హవాలా, అది కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకేనా? సో ఇంకెందుకు ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను పెట్టడం అవ్వదండి, కాదండి. వెబ్సైట్ ఉంది, పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేస్తున్నారు. అవి ఏమైనా ఇంటి పక్కన సందులో చేస్తున్నారా?
ఏదో చీకటగా చేస్తున్నారండి మాకు తెలియదు అండి, పబ్లిక్ లో చేస్తున్నారు. రోజు వస్తుంది, ఈ రోజు రాత్రి వచ్చింది. ఒక సామాన్య మానవుడు నేను కనిపెట్టి మీకు చెప్తే అంతవరకు మీరు 2021 నుంచి ఇంతవరకు ఏం చేస్తున్నారు? ఇన్ని వేల కోట్ల పోతే తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ విషయం ఒక్కసారి గట్టిగా మాట్లాడుతున్నాను అంటే, లాస్ట్ ఇయర్ నేను జుమ్మంబేలో ఉన్నాను. ఆ జుమ్మంబే యొక్క పరిస్థితి ఉచిత పథకాల వల్ల నాశనం అయిపోయిందని ఒక వీడియో చేస్తే అది బాగా వైరల్ దగ్గర 1 కోటి మంది చూశారు ఆ వీడియోని. ఒక 50,000 కమెంట్లతో పెద్దగా వెళ్ళిపోయింది ఆ వీడియో ముఖ్య సారాంశం ఏంటంటే ఉచిత పథకం వల్ల ఒక దేశం నాశనం అయిపోయింది. సో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడున్న పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇదే అన్వేష్ గారు ఉచిత పథకాలని ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అప్పట్లో కూటమి ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ దాన్ని బాగా వాడుకున్నాయి. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాలు ఇచ్చేశారు. ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఒక శ్రీలంకగా మారబోతుంది, లేదా ఒక మరి దారుణంగా అయితే కనుక అప్పులకు కుప్పగా మారబోతుంది ఆంధ్రప్రదేశ్ అని విపరీతంగా దీన్ని అయితే కనుక ఈయన చేసిన వీడియో ఏదైతే ఉందో దాన్ని విపరీతంగా స్క్రోల్ చేశారు, ట్రోల్ చేశారు. కాబట్టి బాగా లబ్ధి పొందినాయి అప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ. కాబట్టి అదే అన్వేషణ కాదు, అదే నాకు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఏంటంటే ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అప్పులు చేస్తున్నారా, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తున్నారా. మరి ఇప్పుడు అవదా అండి మరో శ్రీలంక? మరి ఇప్పుడు అవదా అప్పుల రాష్ట్రంగా, అప్పులు గొప్పగా ఆంధ్రప్రదేశ్? కాబట్టి సందర్భం వచ్చింది కానీ మాట చెప్పాను నేను. కాబట్టి బెట్టింగ్ యాప్స్ పైన అన్వేష్ గారు చెప్తున్న మాట ఏంటంటే ఏం లేదు, ఒకటే మాట ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చోద్యం చూస్తున్నారా? ఎందుకంటే అవతల తెలంగాణ గవర్నమెంట్ ఒక సిట్ వేసింది, ఆల్రెడీ బెట్టింగ్ యాప్లను కోకట వేళ్లతో సహా పెకిలించేటందుకు రంగం సిద్ధం చేసింది, చాలా మందిని పట్టుకుంటుంది, కొన్ని 100 కోట్ల స్కామ్లను ఆపుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది? ఎందుకని ఆంధ్రప్రదేశ్ దీని మీద అంత ఇంట్రెస్ట్ చూపడం లేదు? ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ యాప్స్ లేవనా? డైరెక్ట్గా నామాలు పెట్టేసి గోవిందా గోవిందా అనే నామం పెట్టేసి ఆ పేరుతోటే యాప్ను రన్ చేయడం, లక్షల కోట్ల రూపాయలు గాల్లో కలిసిపోతున్నాయి, కొన్ని వేల ప్రాణాలు ఆవిరైపోతున్నాయి. కాబట్టి ఒక్కడ పోతే మొత్తం కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. ఎందుకని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని ఆయన అడగడం జరుగుతుందండి. అదే ఆయన అడిగేది. పూర్తిగా వాడుకున్నారు, ఏమీ అనలేదు. మీ రాజకీయం కాబట్టి అదే ఉంటుంది, కర్మ ఎవరిని పిచ్చోడు కాబట్టి. అదే నేనైతే నా 1 కోటి రూపాయలు పోతే ఆ 1 కోటి రూపాయలు ఎలా సంపాదించాలని చెప్పి క్రైమ్ ఏ విధంగా చేస్తే ఆ 1 కోటి రూపాయలు వస్తాయని చెప్పి దీన్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే తిరుపతి కొండ ఉన్నారు కదండి, కొండ మీద పెట్టేది ఈ గోవింద యాప్ని వాళ్ళకి ఇచ్చి పెట్టుకోండి రా బాబు అని చెప్పండి. కొట్టి వచ్చిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకొని ఆ దేవుడు సెంటిమెంట్తో పెట్టి ముడుపులు కూడా ఆడేస్తారు. జోగం విషయం తెలియక మహాభారతం చెప్పాల బొట్టు పెట్టి 40 రోజులు అయిందండి, చిక్క శల్యం అయిపోయింది. నా హెల్త్ అస్సలు బాగలేదు. నేను రోజుకి, మీరు నమ్ముతారో నమ్మలో, నేను 20 గంటలు పడుకుంటున్నాను. మీరు చూడండి, నా స్క్రీన్ టైం చూడండి, అబద్ధం మెషిన్స్ అబద్ధం, స్క్రీన్ టైం చూడండి ఎంత ఉందండి, 20 గంటలు. నాకు రోజుకి 4 గంటల నిద్ర, 4 గంటలు. ఇవే బాత్రూంలో కూడా బ్రష్ చేస్తూ కమెంట్లు, లైక్లు, డిలైక్ నేను ఒక్కరినే అండి పోరాడుతుంది. 40 రోజులుగా ప్రాణాలు ఎద్దుంది కొన్ని వేల కోట్ల మాఫియాతో ఎదురెళ్తున్నాను. మీకు తెలీదా సీఎం లాంటి అవతల రాష్ట్రాల్లో స్పందిస్తుంటే? ఏదేమైనా నేను అన్వేష్ గారిని ఈ విషయంలో మాత్రం నేను మెచ్చుకుంటున్నానండి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వాడి చాలా మంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, చాలా మంది యువత దారుణంగా చచ్చిపోతున్నారు. కాబట్టి ఇలాంటి దాని మీద ఆయన చేస్తున్నటువంటి ఇలాంటి ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని నేను ఖచ్చితంగా మెచ్చుకునే తీరాలి. ఆ విషయంలో మాత్రం ఎందుకని అన్నానంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ పైన ఒక కార్యాచరణ అంటూ ప్రకటించాలా, ఒక సిట్ వేయడమో, కమిటీ వేయడమో, దాని ద్వారా బెట్టింగ్ యాప్స్ అనేవి కోకట వేళ్లతో పెకలించే ఒకలాంటి కార్యాచరణ అయితే తీసుకురావాలని నేను అంటున్నాను. కాబట్టి ఎందుకంటే కనుక ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ లో జరగబోతుంది. కాబట్టి ఎలాంటి పనే 100% ఎలాంటి కమిటీలే ఆంధ్రప్రదేశ్ లో కూడా రావాలి. ఈ గోవిందా అనే ఎలాంటి బెట్టింగ్ యాప్స్ మరీ దారుణం అండి. కొండ మీద ఎవరైతే దుర్గమ్మ కొండ మీద దండం పెట్టిన తర్వాత కొంచెం అటువైపు తిరిగి నుంచుంటే ఒక బెట్టింగ్ యాప్ హోర్డింగ్స్ కనపడతాయంట. గోవిందా బెట్టింగ్ యాప్ హోర్డింగ్స్, అలాంటి పెద్ద హోర్డింగ్లు పెట్టి మరి ఆడిస్తున్నారంటే ఇది ఎంతవరకు కరెక్టం? అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్
ఎవరైతే పరిపాలన అధికారం చేస్తున్నారో వాళ్ళకి ఎవరికి తెలియదంటారా అని అన్వేష్ గారు అయితే ప్రశ్నిస్తాడు. ఆయన ప్రశ్నించిన ప్రతి ప్రశ్నలోనూ వాస్తవాలు ఉన్నాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి మీరు నేను అందరూ కూడా దీని మీద ఒక ఉద్యమంలాగా అయితే తీసుకెళ్ళాలి. ఫస్ట్ అయితే కనుక మీరు లైక్ చేయండి. ఇలాంటి వీడియో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనే వీడియో ప్రతి ఒక్కరికి షేర్ అవ్వాలి. కాబట్టి మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అంతేకాదు పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, ఎందుకంటే పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి. అంతేకాదు మీ అమూల్యమైన రూపాయని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.